సరే మరి మాట, మనసు, జ్ఞానము కలిగిన ఆశ మానవుడికి ఆశ అంత పెరిగి అంతం లేనిదిగా కొనసాగుతోంది ఎందుకు అనేది ఆలోచిద్దాం అని ఇక్కడ ఈ వాక్యం దాకా నేను చదువుకున్నాం. సృష్టి రహస్యం తెలిసి కూడా మానవుడు దీనుడై ఆక్రోశిస్తూ ఆశపడుతున్నాడు. ఆ సృష్టి గురించి తెలిసి కూడా అది అశాశ్వతమైనదని తెలిసి కూడా అందులో ఏర్పడినవన్నీ ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి లయమైపోతాయని తెలిసి కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే దీనుడైపోయి ఆక్రోశిస్తూ అది ఉన్నదాన్ని అది నిజమని, శాశ్వతమని భ్రమిస్తున్నాడు. భ్రమించినందువల్లనే శాశ్వతం అనే భ్రమ చేతనే ఆశ అనేది కూడా ఏర్పడుతుంది. అయితే అంతగా ఆశించే హక్కు తనకు లేదా? అంతగా ఆశించే హక్కు తనకుందా? అంటే ఉన్నదనియే చెప్పక తప్పదు. ఉన్నది. కానీ ఆ హక్కేమిటో తెలుసుకుందాం. తన సంకల్పము, తన అస్తిత్వము ఎంతవరకున్నదో అదంతయు తన సొంతం కావలయునని. అంటే తనకే సంకల్పం వచ్చింటే తన సంకల్పము, తన అస్తిత్వం అంటే తన యొక్క ఉనికి. అది ఎంతవరకు ఉందో అదంతయు తనకు సొంతం కావాలి అనేది మానవునికుంది. తానే చూస్తున్నాడు మానవుడు. తన కళ్ళల్లో పడి తాను భావించి తనకు కావాలి అని సంకల్పం కలిగి ఉండేటువంటి మానవుడు ఏం చేస్తున్నాడంటే అది లేని దాన్ని ఏదైతే దేని మీదైతే ఆశ చెందుతున్నాడో దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. ఒక వస్తువుని చూసినా వెంటనే దాని మీద ఆలోచన పోతుంది. ఆ వస్తువు పనికిరాదు. ఇంకో వస్తువు కొత్తగా వచ్చింది. మళ్ళీ దాని మీద అట్లా ఇన్నాళ్ళు ప్రేమగా చూసిన వస్తువు ఇప్పుడు పనికి రాకపోయినప్పటికీ పక్కకు పడేస్తున్నాడు. కొత్తగా వచ్చిన దాన్నిటి తాను ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. దాన్ని సంపాదించుకోవాలని, పెట్టుకోవాలని. వస్తువు అంటే తన ఉపయోగానికి ఇచ్చేస్తున్నాడు. ధనమేమో తనకు అవసరం ఎంతవరకు ఉంది? తన అవసరంలో అది పని చేస్తుందా? తర్వాత అది శాశ్వతం, తాను అశాశ్వతం ఉన్నాడా? ఇవన్నీ దీంతో ఆలోచన లేకుండా తనకు అవసరమైన దానికంటే అధికంగా నిన్ననే వచ్చింది గదా! తరతరాలకు లేకపోతే ఏళ్ల తరబడి సరిపోయేంతగానన్నట్టు. దానికోసం కావాలంటే అబద్ధము, హత్యలు తర్వాత అరాచకాలు చేసైనా సరే సంపాదించుకోవాలనే వాళ్ళు కొందరున్నారు. కొందరేమో తమకున్నటువంటి పరిధిలో తమ పని తాను చేసుకొని దానివల్ల వచ్చేది చేసేవాళ్ళున్నారు. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఇట్లా. అట్లా అట్లా గాకుండా తను తనకు తీవ్రమైన దురాశతో తీవ్రంగా ఇంకా కావాలి, ఇంకా కావాలనే దాంతో ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. తన ప్రాథమిక హక్కు తను కోరుట ఆశ ఎట్లయింది? తాను ప్రాథమికంగా ఉండే హక్కును దాన్ని కోరుకునేది ఆశగా ఎట్లా మారింది? ప్రాథమిక హక్కు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, తనదైన సంకల్ప లోకం తనది గాక మరెవరిది? తనదైనటువంటి సంకల్ప లోకము తనదే గదా! తన సంకల్పంలో వచ్చినవన్నీ తనకు కావాలి అని ఆశ పెరుగుతున్నది గదా! ఆశ పెరుగుతున్నదా? అట్లా తన సంకల్పంలో వచ్చిన దాని పట్ల అంటే, లేదనే అనాలి. ఎందుకంటే, తన సంకల్పం అంటే ఎంతో ఆశే అంతే ఉన్నది. తన సంకల్పంలో ఏమేమైనా రావచ్చు గానీ, ఆ ఎంతో ఆశ ఉంది. తన ఆత్మ ప్రకాశం ఎంతవరకు ఆశయే అంతే ఉన్నది. తన ప్రకాశ స్థితిని బట్టి తనకు ఎంతవరకు ఉన్నదో అంతవరకే ఉంది. తన ఆత్మ యొక్క ప్రకాశం బట్టి. వేరే వారి లోకమును ఆశించట్లేదు కదా! తన వరకు తన ఎంత ఉందో అంతుంది. కానీ తనకు ఎన్నో రకాలైనటువంటి కోరికలుంటే, ఆ కోరికలన్నీ తనలో ఉన్నాయి. ఇంక వేరే వాళ్ళ కోరికలన్నీ వేరే రకంగా ఉంటాయి. వాని ఆత్మలో, వాని సంకల్పాలలో. అట్లా వేరే వాళ్ళకుంటాయి. కానీ ఇక్కడ ఇది నీది, ఇది నాది అనే భావనలు ఏర్పడినప్పుడు, ఎవరెవరి వస్తువును వాళ్ళదిగాను, ఎవరెవరి భూమిని వాళ్ళదిగాను, ఈ భూమి పంచభూతాలను కూడా ఒకప్పుడు వాళ్ళవిగా లేవు గదా! సర్వమానవులకు కలిపే ఉన్నాయి. మానవులు విస్తృతమయ్యే కొద్దీ వారు దాని మీద మొదట ఆధారపడినది దాని మీదనే. ఈనాడంటే అనేక రకాలొచ్చాయనుకోండి. కా కాబట్టి భూములు ఏం చేశాడంటే ఈటి నుంచి ఈటికి విస్తరణ. ఇది నాది, ఇది నీది అనే భావన కాటి నుంచి మొదలైందది.
అది లేకపోతే ఆ పంచభూతాత్మకమైనటువన్నీ సహజంగా అందరూ అనుభవిస్తానివే. ఆధునిక మానవుడిగా అవతరించే వరకు రాజ్యాల కూటమి, సంఘం అనేది ఏర్పడక ముందు ఆది మానవులుగా ఉన్నప్పుడు వాళ్ళు కేవలము సంచార జాతులుగా, సంచార సమూహాలుగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ స్థిర నివాసము, ఊర్లు, సంఘము ఇదంతా లేదు. అట్లా ఉన్న రోజుల్లో ఎవరిది ఏది కాదు. ఎవరికీ ఏ వస్తువు లేదు అంతే. కట్టుకున్న బట్టలు కూడా లేవు. ఏమీ లేవు. ఆ స్థితిలో నుంచి ఎప్పుడైతే అన్నీ నాది, నీది, నేది అనే వస్తు ప్రపంచం ఏర్పడిందో ఆశ కూడా పెరుగుతా వచ్చింది. అట్లా వేరే వారి లోకమును ఆశించట్లేదు గదా! నిజమే. మరి తన కంటికి కనిపించు భార్యాపుత్రులు, ఇల్లు, వాకిలి, భూములు, బావులు, ధనధాన్య సంపదలు, అడవులు, కొండలు, నదులు, సముద్రములు, సూర్యచంద్రాది నక్షత్ర గ్రహములు తనవేనంటున్నది. ఇంగన్నీ యాటికి పోతే ఆటికి. ఆఖరకు చంద్రుని మీదకి పోవడానికి సులభంగా మార్గం ఏర్పడుతుంది ఇంక 10 ఏళ్లలోనే అని ప్రకటిస్తే వాడు ప్రైవేటోడొకడు రాకెట్ కూడా తయారు చేసి మేము మార్గాన్ని రెడీ చేస్తాం. ప్లాట్లు కూడా ఏస్తాం ఆడ అనే స్థాయికొచ్చాడు చంద్రుని మీద. ఇట్లా మానవుని యొక్క ఆలోచనలను బట్టి, సంకల్పాలను బట్టి ఆశ అనేది పెరుగుతూ పోతుంది. ఈ అన్నిటిని తనవనే అంటుంది. మరియు తన సంకల్పము వికల్పములతో కూడిన ఊహాలోకమంతయు తానే ఆక్రమించుకో చూస్తున్నది. ఈ తన సంకల్పంలోనూ, వికల్పములతో కడిగినటువంటి తనలో కలిగేటువంటి ఊహాలోకాన్నంతటిని గూడా తానే ఆక్రమించుకోవాలని చూస్తోంది. అయితే తప్పేమున్నది ఇందులో అంటే, అయితే ఇప్పుడు కాదా అందురేమో. ఇప్పుడు కూడా తనదే కానీ, మాయ గిరిగీసి నీవు వేరు, నీ లోకం వేరని అడ్డుకట్ట వేస్తున్నది. ఈ మాయ అనేది ఇదంతా నాదే లోకం అని అనొచ్చునేమో గాని, లోకము, ఊహతో సహా జగత్తు, కనబడే సూర్య చంద్రాదులు సర్వము తానే అని అన్నా కూడా, ఈ మాయ గిరిగీసి నీవు వేరు, నీ లోకం వేరని అడ్డుకట్ట వేస్తున్నది. అంతేగాక హ్రస్వ దృష్టితో వంచించి ఉన్నదానితో అనగా అందుబాటైన దానితో తృప్తి పడమంటున్నది. వాటన్నిటికీ తనకి తన చేత కాకుండా ఉన్నటువంటి సర్వము తనకు కావాలనుకున్నటువంటి ఆశించిన మాయ ఏం చేస్తుందంటే అదంతా నీకు దొరికేదేం కాదు. నీకు అందుబాటులో ఉన్న దాంతో నువ్వు తృప్తి పడాల్సిందేను. తృప్తి పడమంటూ అందది. ఎక్కడో నువ్వు ఊహించినటువంటివన్నీ నీకు కనిపించే సర్వ జగత్తులోటివన్నీ నీ కోరిక కలుగుతుంది సంకల్పం వల్ల. అవన్నీ నీకు లభిస్తాయా? మాయ దాన్ని అడ్డుకట్ట వేసి నీ లోకం వేరేను నీకున్న దానితో సంతృప్తి పడు అంటోంది. అదెలా సాధ్యమంటే తన సంకల్ప సిద్ధమైన లోకము తనకు వేరేని తలచుట తప్పే గదా! తనకు సంకల్ప సిద్ధంగా ఉన్నటువంటి లోకము తనకు వేరేని తలంచుట తప్పే గదా! తాను చచ్చుట జగము కృంగుట అని కదా పెద్దలన్నారు. తాను చచ్చిన తర్వాత తానికి జగమేంది కనపడేది ఉండదనుకో. జగము కృంగుట అని గదా పెద్దలన్నారు. తనతోటే తన లోకము గనుక తనదేనట్లో తప్పేముంది? ఆశ ఎట్లైనది? తాను చచ్చే వరకు తాను లోకమంతా తనలోనే ఉంది గదా! సంకల్పంలోనూ. తాను తలంచుట తాను తలంచుట తప్పు ఏ విధంగా అయింది? తనతోటి తన లోకం గనక తనదే అనుట్లో తప్పేమున్నది? ఆశ ఏ విధంగా అయినది? ఆశ ఎట్లైనది? అని ఆ ఆశ స్వరూప స్వభావములేంటో ఆలోచిద్దాం అని ఇక్కడ ఆశ గురించి మళ్ళా వివరిస్తున్నారు కింద విభాగంలో. ఈ ఆశ అనేది స్వరూపం ఏమిటి? దానికి ఆశకు, దాని స్వభావం ఏమిటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం. తాను ఒక దేహమునందున్న ఒక అతి సూక్ష్మమైన చైతన్య శక్తి. తాను అంటే ఆ దేహం అనే ఆవరణ కలిగినటువంటి ఆ దేహంలో ఏదైతే గుర్తెరుగుతున్నదో సర్వమును గుర్తెరిగే తెలివిగాను, చైతన్యంగాను ఉందో అదే తాను, నేను అంటున్నది అదే. కనపడుతున్నటువంటి శరీరం కాదు. కనపడుతున్న శరీరం అనే ఆవరణలో ఉన్నటువంటి చైతన్య శక్తి. ఆ నేననేది. అదే కదా ఊహిస్తాండేది, సంకల్పిస్తాండేదన్నీ. ఇవన్నిటిని ఆశపడి కోరికలు పెట్టుకొని ఇయన్నీ కూడా అదే.
దీనిని ఆత్మ అని, సాక్షి అని, ఎరుకని, ప్రతిబింబం అని, తెలివని అనవచ్చు. దీన్ని ఏమన్నారంటే సందర్భానుసారంగా వివిధ పేర్లు పెట్టారు. దాన్ని ఆత్మ అని అన్నారు. అదే సాక్షి అని అన్నిటికీ. చేసేది అంతా చేస్తుంటే అంతరంగ చతుష్టయము శరీరంలో ఇంద్రియాలు పనిచేస్తుంటే అది ఏ దాని ప్రకాశం చేత పనిచేస్తున్నాయంటే ఆత్మ ప్రకాశం చేత పనిచేస్తున్నాయి గానీ, అదేమో వీటి యొక్క చర్యలు దీంట్లో కలవకుండా అది సాక్షిగా ఉన్నదని, ఎరుక అని, అదే ఎరుక అని, అదే ప్రతిబింబం అని, అది బింబం ఒకటైతే ఆ బింబం యొక్క ప్రతిబింబంగా ఇది ఉందని, సమిష్టిలో ఉన్నటువంటి పరమాత్మ బింబమే ఈ ఆత్మ అని, ప్రతిబింబం అని, తెలివని అనవచ్చు. ఇట్లా అనేక రకాలుగా అన్నారు. మరి దీనికి ఈ పుట్టుక ఎట్లు? దీనికి ఏ విధంగా ఆ నేననే దాన్ని, ఆ నేననేది ఎట్లా పుట్టింది? దేహం గాకుండా దేహం అనేదేమో 2 దేహాల కలయిక వల్ల ఆ దేహాల్లో ఈ దేహం పుట్టింది. తల్లిదండ్రులనే దాంట్లో. ఈ నేననే తెలుసుకుంటున్నటువంటి తెలివి, ఎరుక, ఆత్మ అనేది దీంట్లో ఎట్లా పుట్టింది? మరి దీనికి పుట్టుక ఎట్లు? ఇది ఇడా, పింగళ, సుషుమ్న నాడుల కలయికచే ఏర్పడిన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వెలుగు. ఇది ఇడా, పింగళ అనేటువంటి సుషుమ్న నాడుల ఇడా, పింగళ, సుషుమ్న అనే నాడులున్నాయే, మన నుదిటి భాగంలో చూపిస్తారు. ఇడా అంటే ఈ, ఈ 2 కనుల మధ్య ఉన్నటువంటి ఇడా, పింగళ, సుషుమ్న నాడుల మధ్య ఉన్నటువంటి కలయిక చేత ఏర్పడినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వెలుగు. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రకాశంగా అది ఉన్నది. అది దానిని ఏమంటున్నాం? దాంట్లో కలిగినటువంటి ఇడ అంటే ఎడమ ముక్కు, పింగళి అంటే కుడి ముక్కు. ఆ! ఎడమ, కుడి అంటున్నాము. ముక్కుకి ఎడమ వైపు ఉన్నది ఇడ అని, కుడివైపు ఉన్నది పింగళ అని, మధ్యలో ఉన్నది సుషుమ్న అని. త్రికూట స్థానం. త్రికూట స్థానం. ఆ త్రికూట స్థానంగా పిలుస్తున్నారు దాన్ని. ఆ కలయిక చేత వాటి కలయిక చేత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వెలుగుగా ఉంది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన వెలుగే ఆ గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం అక్కడే గుర్తెరుగుతోంది సర్వమును. దాన్నే ఆత్మ అని అనుచున్నాం. ఇది దేహంతో కూడి ఉన్నప్పుడే ఉపయోగపడును. ఇది దేహంతో కూడి ఉన్నప్పుడే ఉపయోగపడుతుంది. దేహంతో కలిసి లేకపోతే ఇది ఉపయోగపడేది ఉండదు. కనుక దేహాత్మలకు మూలము ఒక్క నిమిషం. ఆ! కనుక దేహాత్మలకు మూలము మహాపంచభూతములు, మహాపంచభూతములకు తల్లి ప్రణవము, ప్రణవోత్పత్తికి మూలం మహదంకారము, మహదంకార పుట్టుక మహత్తత్వము, మహత్తత్వమునకాది అవ్యక్తము. అది మా ఉదయం బుక్‌లో నిన్న 3 రోజులుగా వస్తున్నదంతా అదే. ఓంకారం, ఓంకారం అనే అధ్యాయమే ఈరోజు ముగిసిందది. తదుపరి అధ్యాయం రేపు ఉదయం ఉంది. ఆ ఓంకారంలో ఇదంతా వచ్చింది. ఫస్ట్ ప్రణవంగా అవ్యక్తంగా ఉన్న దాంట్లో నుంచి ప్రణవం అనేది వ్యక్తమై, ఆ వ్యక్తమైన దాంట్లో ఓ అనే అక్షరానికి బిందువుతో కూడి అకార, ఉకార, మకారములు గుణములుగా ఏర్పడిన తర్వాత పంచభూతాలకు ఆధారమైనటువంటి తన్మాత్రలు, పంచభూత సృష్టి, ఈ సకలము ఎట్లా ఏర్పడినాయి అనేది దాంట్లో వచ్చింది. ఇప్పుడు ఈడ చెప్పినటువంటి మహాపంచభూతములు, అంతకంటే ముందు పంచభూతములకు తల్లి ప్రణవంగాను, ప్రణవోత్పత్తికి మూలం మహదంకారంగాను, మహదంకారం అనేది మహత్తత్వంగాను, మహత్తత్వానికి మూలంగా అవ్యక్తము. అక్కడి నుంచి పంచభూతాత్మకంగా అయ్యే వరకు వచ్చినాయి లైన్‌గా. ఇది స్వతంత్ర ఆగంతుకము. ఇది స్వతంత్రంగా వచ్చినటువంటి ఆగంతుకంగా వచ్చినటువంటి స్వతంత్రంగానే వచ్చింది. దానికి మూలం లేనటువంటి మాయ అది. దానికేమీ మూలం లేదు. ఇగో దీనివల్ల వచ్చింది, ఇది ఏర్పాటు చేసింది అనేది లేకుండా స్వతంత్రంగానే వచ్చిందది. మూలము లేని మాయ ఇది. దీనినే శుద్ధ చైతన్య శక్తి అని, దీన్నే శుద్ధ చైతన్య శక్తి అని, అర్ధనారీశ్వరుడని, అవ్యక్తమని పిలువబడుచున్నది. దీనికే ఈ విధమైన పేర్లతో శుద్ధ చైతన్య శక్తి అని,
అర్ధనారీశ్వరుడని అవ్యక్తమని పిలువబడుచున్నది. ఇది నిద్రపోవు వాడికి మెలకువ వచ్చినట్లు వచ్చినది. నిద్రపోయేవానికి ఎవరు లేపుకున్నా కూడా తనకు తానుగా మేల్కొని మళ్ళా అంతటిని చూసి తనకి ఏ విధంగా ఆ జ్ఞప్తి అంతా అప్పటి వరకు అణిగిపోయినటువంటి మరుపుగా ఉన్నటువంటిదంతా మళ్ళీ ఏ విధంగా జగత్తును చూస్తానికి జ్ఞప్తి కలిగిందో అదంతకదే. ఆ విధంగా నిద్రపోవడానికి మెలకువ వచ్చినట్టుగా వచ్చిందిది. ఈ ఎరుక అనేది. అదియు భ్రాంతిజన్యమై తోచినది. అది కూడా భ్రాంతిజన్యమై భ్రాంతి చేత తోచిందది. ఎట్లా తోచింది? భ్రాంతి చేత అంటే అంతకుముందు లేనిదిగానే ఉన్నట్టుగా తోచింది. ఇంద్రజాలికుడు గదా! వస్తువులను తయారు చేసి ముందుకేస్తే ఇంద్రజాలికుడు చేసిన అవన్నీ ఉన్నట్లుగా ఎట్లా భ్రమించామో అట్లా భ్రమించే విధంగా తోచింది. అది ఎట్లంటే రజ్జు సర్పభ్రాంతిగా తాడక్కడుండగా దాన్ని సర్పమని భ్రాంతి చెంది భ్రమించినట్టుగా. ఎండమావుల రీతి. ఎండమావులుంటే అవి దూరంగా ఆవిరిగా గాలితో వేడి కూడితే ఎండమావులు ఏర్పడతాయి. భూమిలో నుంచి వచ్చే ఆవిరికి ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో ఏర్పడతాయి. అయితే అది నీళ్లుగా దూరం నుంచి చూసి నీళ్ళని దారుపురుషుని వాతి. దారుపురుషుడు అంటే ఒక మొద్దుగా ఉండేటువంటి ఒక దూరం నుంచి చూస్తే చీకట్లో అక్కడెవరో మనిషి ఉన్నాడని భావించినట్టు అట్లా సుప్తి రజితం వలె గవ్వలో ఏర్పడినటువంటి తెల్లని పూతలాగా ఉండే దాని మీద ఎండబడి అది వెండి వలె కనపడినట్టు. రజితం అంటే వెండి. గగన పుష్పం ఉన్నట్టు. గగనంలో పుష్పము ఏమీ లేదు గానీ అది ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు అది ఒక కాంతి యొక్క విభ్రమణ వల్ల కనపడుతుందంతే. అట్లా పుష్పం ఉన్నట్టు, గొడ్రాలి బిడ్డ అన్నట్లు. గొడ్రాలికి బిడ్డుంటే గొడ్రాలనేకే లేదు కాబట్టి కేవలం కుందేటి కొమ్ము వలె ఇవన్నీ కూడాను లేకనే కలిగినటువంటి భ్రాంతులే. కుందేలు ఎక్కడైనా పరిగెత్తాలన్నప్పుడు ఏదైనా తనకు అలికిడి కలిగినప్పుడు వెంటనే పైకి చూడడానికి ఇట్లా 2 చెవులు పైకెత్తుకొని కింద 2 కాళ్ళు అట్లాగే ఉండగా పై కాళ్ళెత్తి పైకెక్కి చూస్తుంది. దూరం నుంచి చూసేటోళ్ళకు 2 కొమ్ముల్లాగా కనపడినట్టు. అట్లా లేనివే అవి. అట్లా భ్రాంతిజన్యమైనవే గాని ఇవన్నీ నిజమైన రూపం లేదు. అట్లే దీనికి కూడా నిజమైన రూపం అనేది భ్రాంతిజన్యంగా తోచింది. అభూత కల్పనలు అంటారు. అభూత కల్పనలు. అభూత కల్పనలు. అంటే లేకనే కల్పించబడి తోచినవి. నిజాన్ని విచారించిన తర్వాత నిజంగా లేవు. నిజానికి లేకపోయినప్పటికీ అప్పటికైతే ఉన్నట్టుగా తోచినాయి. అట్లా తోచినాయి. ఆ తోచిన దానికి దీనికో రూపం లేదు. ఒక కలవలే, లీలవలే తోస్తూ ఉన్నది. ఈ నామరూపాత్మకమైన శరీరానికేమో రూపం ఉన్నది. ఇది వస్తువులాగా కనపడుతోంది. కానీ ఆ తెలివి ఏదైతే ఉన్నదో, ఏదైతే భ్రాంతి చేత కలుగుతోందో, గుర్తెరిగే చైతన్యం అనేది అది సూక్ష్మ రూపంలో ఉన్నది. దానికి రూపం అనేది లేదు. కేవల చైతన్యంగా మాత్రమే ఉన్నది. అది భావించేకి వీలైతుంది కానీ చూసేకి దృశ్య ప్రపంచంలాగా కాదు. కనపడేది కాదు కూడా కాబట్టి కలవలే, లీలవలే తోస్తూ ఉన్నది. ముత్యపు చిప్పపై ఎండ సోకిన తెల్లని ప్రకాశమై ఎండివలె తోచినట్టు. అయితే దీనికి మూలం లేదా? అంటే లేదు. కానీ ఆధారం ఉన్నది. మూలమేమీ లేదు గానీ దీనికి ఎక్కడి నుంచి వచ్చిందని ఆధారం ఉన్నది. అది అచల సాన్నిధ్యము. అచలమునకు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు లేవు. అచలంగా ఉన్నటువంటి ఇట్లా వెనక్కి చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ముందు మహదంకారం మహత్తు కూడా ఏర్పడక ముందు అవ్యక్తం ఏ విధంగా ఉందో అట్లగా ఉన్నప్పుడు అచల స్థితిలో ఉన్నప్పుడు దానికి శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనేటివి లేవు. తన్మాత్ర రహితమైనది అది. తన్మాత్రలు అనేటివి మొదట మహత్తు మహదంకారం ఏర్పడిన తర్వాత సృష్టి భావన కలిగిన తర్వాత గుణములతో కూడిన తర్వాత ఏర్పడినవే అవి. అది అంతకుముందు గుణములుగా ఉండి సాకార రూపం ధరించిన తర్వాత పంచతన్మాత్రలే పంచభూతాత్మకంగా ఆకారం చెందాయి. ఆ అచలానికి అవి లేవు. ఆ రకమైనటువంటి శబ్ద, స్పర్శ, రసరూప గంధములు అనేటివి లేవు.
రూపనామ క్రియాశూన్యం. రూపము లేదు, నామము లేదు, చేసే పని కూడా లేదు, క్రియాశూన్యం. అది ఎప్పటికీ అప్పటికి ఒకే రకంగా స్వతసిద్ధంగా ఉండేది. సంకల్ప వికల్పాలకు కూడా తావులేదు దాంట్లో. దాంట్లో సంకల్పం కలగడానికి, వికల్పం కలగడానికి కూడా లేదు. అదిగాక దాని యొక్క ఉనికే లేదు. దానికి ఉనికి నేనున్నాననే ఉనికి దానికి లేదు. దానినంతా భావించిన వాని భావనే తప్ప దానికి లేదు ఉనికి. దానికి సంకల్ప వికల్పములు స్వయంగా కలగవు. గుణరూపరహితమైనటువంటి దానికి గుణరూప సహితమైన శక్తి చైతన్యములు కలిగిన వనుట విడ్డూరంగా ఉంది. అది గుణరూపరహితమైంది కాబట్టి దానికి మళ్ళా గుణము, రూపము, దానికి అవి 2 కలిసినటువంటి శక్తి, మళ్ళీ చైతన్యములు కలిగినాయి దానికి అని చెప్పడం అనేది విడ్డూరంగా ఉంటాయి. కాబట్టి అచలమునకు పుట్టినదైతే అచలము వలనే ఉండవలెను గాని రూపనామ క్రియ శక్తి చైతన్యములు ఉండరాదు. ఒకవేళ అచలంలో నుంచి అది పుట్టింటే గనక ఆ శుద్ధ చైతన్యంగా ఇప్పుడు చెప్పబడినటువంటి ఎరుక అందులో నుంచి వచ్చింటే అట్లే ఉండాలి గాని ఆ లక్షణంతోనే అచలం వలె ఉండాలి గాని రూపనామ క్రియ శక్తి చైతన్యములు ఉండరాదు. రూపము, నామము, క్రియ, పని, శక్తి, చైతన్యము ఈ 5 ఉండరాదు దానికి. ఈ 5 దేనికున్నాయి అంటే దీనికే ఉన్నాయి ఎరుకకు. అచలమునకు లేవు. అనగా ఎద్దుకు ఎనుము, మనిషికి జంతువు పుట్టదు గనుక ఎద్దుకెద్దు, ఆవుకు ఆ ఎద్దు, ఆవు సంయోగం వల్ల ఎద్దుకెద్దే పుడుతుంది. ఎనుముకి ఎనుమే. ఏ జాతి యొక్క వస్తువుకు ఆ జాతిదే జనిస్తుంది తప్ప ఇతరత్రా కలగడం అనేది అసంభవం. కాబట్టి ఆదిశక్తి చైతన్యమునకు పరబ్రహ్మము తల్లి కాదు. ఆదిశక్తి అనే చైతన్యానికి పరబ్రహ్మం అనేది తల్లి కాదు, తండ్రి కాదు. అయితే సాన్నిధ్య ప్రాప్తి మాత్రం ఉన్నది. ఆ సాన్నిధ్య ప్రాప్తి వల్ల, సాన్నిధ్యం వల్ల తాను కల్పించుకొని తానైంది. మాయ కూడా మాయను మనం వివరించినప్పుడు మాయ ఏ విధంగా ఆరోపించింది కేవలం బ్రహ్మము సృష్టికర్త అని, అని బ్రహ్మమును ఆ సాన్నిధ్యంగా చేరి బ్రహ్మం అనే దాంట్లోనే చేరి తాను మాయ అనేది సకల సృష్టిని తోపింపజేసినది మాయే. అది సంకల్పం మాత్రము చేతనే అనుకుంది కేవలం బ్రహ్మం అనేది. బ్రహ్మముగా వ్యక్తమైన తర్వాత సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి కారణమైంది మాయ అనేది ప్రవేశించి అది అంతటిని ఇక్కడ కల్పన చేసింది అని దాంట్లో వచ్చినట్టుగానే ఇక్కడ గుణరూప సహితమైనటువంటి శక్తి చైతన్యములు కలిగినవంట విడ్డూరం కాబట్టి ఈ కలిగినాయి దీనికి ఈ ఆదిశక్తి చైతన్యానికి పరబ్రహ్మం తల్లి అయింది, తండ్రి అయింది, దాంట్లో నుంచి పుట్టాయి అనడానికి, పరబ్రహ్మం నుంచి అనడానికి లేదు. అయితే సాన్నిధ్య ప్రాప్తి వల్ల మాత్రమే దాని సాన్నిధ్యమున ఉండి ఆ సాన్నిధ్య ప్రాప్తి వల్లే ఇవి కలిగినది. అందువల్ల పరిపూర్ణము నుండి అవ్యక్తము జగత్ సృష్టికి కారణముగా కలిగిన లీలా సదృశమగు బీజజాగ్రమనియే తెలియబడుతున్నది. కాబట్టి ఈ సాన్నిధ్య ప్రాప్తి వల్ల పరిపూర్ణం అవ్యక్తముగా ఉన్నప్పటికీ జగత్ సృష్టికి కారణముగా కలిగిన ఈ జగత్తు సృష్టికి కారణముగా కలిగినటువంటి లీలా సదృశమగు ఈ లీలంతా జరుగుతున్నటువంటి లీలా సదృశమైన దానికి బీజజాగ్రం అని తెలియబడుతుంది. బీజము కావడానికి, బీజంగా ఉండడానికి, ఆ బీజజాగ్రానికి దాని యొక్క సాన్నిధ్యం చేత ఇది కలిగినది అని తెలియబడుతుంది తప్ప అది కారణం కాదు ఇది కలగడానికి. ఇది ఏ సాన్నిధ్యం చేత తాను కల్పించుకొని సంకల్పం చేత ఏర్పడినదే తప్ప అది కారణంగా కాదు. కాబట్టి అయితే అవ్యక్తం మార్పులమయమనియే చెప్పవలెను. ఆ అవ్యక్తం అనేది మార్పులమయమని చెప్పవలెను. దాని పరిణామమే పంచభూతములు, ప్రాణులు కనుక జనన మరణములు భ్రాంతిమయం. అయితే అవ్యక్తంగా ఉన్న దాంట్లో వ్యక్తమైంది కాబట్టి మార్పులమయం అది. అవ్యక్తంగా ఉన్నది వ్యక్తావ్యక్తములకు అతీతంగా ఉండే స్థితిలోనేమో ఏ మార్పులకు గురి కాదు. వ్యక్తమైండేటువంటి అవ్యక్తము మార్పులుగా మారి మార్పులమయమై దాని పరిణామం చేత పంచభూతాలు, ప్రాణులు ఏర్పడినాయి కనుక జనన మరణములు కూడా
దాంట్లో వచ్చినటువంటి ప్రాణులు వచ్చాయి కాబట్టి జనన మరణములు అనేటివి కూడా భ్రాంతిమయంగా వచ్చినాయి దాంట్లో. మరియు మరి ఆ శక్తి చైతన్యములు బింబమైనటువంటి పరమాత్మగా గుర్తించిన మరి ఆ శక్తి చైతన్యములు బింబమైనటువంటి పరమాత్మగా గుర్తిస్తే అందులో ఒక పరమాణు ప్రకాశమే ప్రతిబింబమైనటువంటి ఆత్మ. మరి ఆ శక్తి ఈ చైతన్యం అనేవి బింబమైనటువంటి పరమాత్మగా గనక గుర్తిస్తే బింబ రూపంలో వచ్చినటువంటి ఆ బింబము చేత ఇవి ప్రతిబింబించినాయి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ బింబ రూపంలో ఉన్న పరమాత్మ అని గుర్తిస్తే అందులో ఉన్న శక్తి చైతన్యములు బింబంగా ఉన్నటువంటి పరమాత్మగా గుర్తిస్తే అందులో ఒక పరమాణు ప్రకాశమే, అందులో ఒక పరమాణువు అంతటి ప్రకాశమే ప్రతిబింబమైనటువంటి ఆత్మ. అణువు పరమాణువుల్లాగా ఆ అణువుగా ఏర్పడినటువంటి బింబంగా ఏర్పడినటువంటి పరమాత్మలో శక్తి చైతన్యములు కలిసి బింబంగా ఆయనిచ్చి పరమాత్మగా ఉండే దాంట్లో ఒక పరమాణు ప్రకాశం, ఓ చిన్న పరమాణు ప్రకాశమే ప్రతిబింబంగా ఉన్నటువంటి పరమాత్మకు ప్రతిబింబంగా ఉన్నటువంటి ఆత్మ. అదే నేను అనుచున్న ఎరుక. ఆ ఆత్మ నేను అంటున్నటువంటి ఎరుక. కాలగమనంలో దేహ పతనమైనప్పుడు కాలం గడిచే కొద్దీ మళ్ళీ దేహం పతన స్థితికి చేరుకొని దేహ పతనమైనప్పుడు ఆత్మ చైతన్య శక్తి యందు అనగా పరమాత్మ యందు కలిసిపోవాలి. ఈ వల్ల దేహం ఇదైపోయినప్పుడు మళ్ళా ఏమవుతుంది అది కాలగమనంలో అంటే దేహమతమైనప్పుడు ఆత్మ యొక్క చైతన్య శక్తి యందు అనగా ఆ ఆత్మకు చైతన్య శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో పరమాణువుగా ప్రతిబింబంగా వచ్చింది కదా. బింబ చైతన్యం అంతా పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఆ పరమాత్మ ఎందుకు కలిసిపోరు అనగా ఆత్మ పరమాత్మల భేదం అంతటితో నశించును. ఆ ఆత్మ అని పరమాత్మ అనే భేదం అంతటితో నశించి రెండు ఒకటే అయితే ఎట్లన్నా జలబిందువు సింధువునందు కలిసిన సింధువే అయినట్టు ఆ జలబిందువు అనేది ఒక్కొక్క బిందువులుగా విడిపోయింది కానీ ఎన్ని రకాలుగా విడిపోయినప్పటికీ కూడా అది ఎన్ని రకాలైనటువంటి పేర్లతో వివరించినప్పటికీ కూడా అది నురగగా ఉండని, అలగా ఉండని, ఒక బిందువుగా ఉండని, కెరటాలుగా ఉండని, ఏదిగా ఉన్నా కూడా ఆ సింధువు నుంచి వచ్చింది, ఆ సముద్రపు జలరాశి నుంచి వచ్చిందే గాని దాంట్లో నుంచి వేరుగా కానట్లుగా ఆత్మైక సంధానంతో పరమాత్మయే అవుతున్నది. ఈ అనేకంగా ఉండే ఆత్మల యొక్క సంధానం అంతా పరమాత్మ స్థితిలో నుంచినే వచ్చింది కాబట్టి జలరాశిలో నుంచి ఇట్లా చెదిరినప్పుడు అనేకమైన కోటాను కోట్ల బిందువులు కదా ఆవిరి రూపంలో బయటకు వచ్చి ఏర్పాటైనట్టు ఈ ఏకం అనేకంగా ఉన్నటువంటి ఈ ఆత్మలన్నీ కూడా ఒక్క పరమాత్మ అయినటువంటి ఒక్క బింబంతోనే ప్రతిబింబాలుగా వచ్చినాయి కాబట్టి వేరుగా లేవు. ఈ వేరుగా కనపడుతున్నటువంటి అనేక బిందువులన్నీ కూడా ఆ జలరాశిలో నుంచినే వచ్చినట్లుగానే ఆ పరమాత్మయే ఇవి అవుతోంది. ఆ పరమాత్మయే విశ్వ చైతన్య శక్తి అనియు ఆ పరమాత్మగా భావించినదే విశ్వ చైతన్య శక్తి అనియు ప్రపంచానికి అంతటికీ చైతన్యం ఇచ్చినటువంటి శక్తి అనియు విశ్వ విజ్ఞాన కేంద్రం అనియు ఈ విశ్వానికి అంతటికీ విజ్ఞాన కేంద్రము చైతన్యము అంతా అక్కడే ఉంది పరమాత్మలో. ఇక్కడ మళ్ళా దాని యొక్క ప్రతిబింబంగా వచ్చినటువంటి జీవుడు మళ్ళీ ఈ జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ, ఈ జీవుల్లో ఉన్నటువంటి చైతన్యం కూడా ఈ ఆ ఎరుక చేతనే అక్కడి నుంచి వచ్చినటువంటి ఎరుక యొక్క చైతన్యం చేతనే వీడు కూడా అన్ని వ్యవహరిస్తున్నాడు కాబట్టి విశ్వ చైతన్య శక్తియు విశ్వ విజ్ఞాన కేంద్రంగా ఉండేదేమో పరమాత్మగా ఉంటే వీడు ఆత్మగా ఉన్నాడు ప్రతిబింబంగా. పరాశక్తి, ఆదిశక్తి, జగదాంబ, మూలమాయ అనేదన్నీ కూడా అందులో ఉన్నటువంటి విశ్వ చైతన్య శక్తిలోనే ఉన్నాయి తప్ప వేరువేరుగా అనేటివి లేవు. అనిగా పిలువబడుతున్నాయి వేరువేరుగా కానీ అన్నీ మూలమాయే, అన్నీ మూలమాయనే, మూలమాయలోంచే ఉన్నాయి. ఆ విశ్వవిజ్ఞాన కేంద్రంగా ఉన్నటువంటి పరమాత్మలోంచి వచ్చినవే ఇవి. పరాశక్తి, ఆదిశక్తి, జగదమ్మ, మూలమాయ అని పిలువబడుచున్నవి. కనుక ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి తాను పరమాత్మ యందలికి పరమాణువే గనుక తాను కూడా ఆదిశక్తియే అన్నట్టుకు ఏమాత్రం సందేహించని అవసరం లేదు.
ప్రత్యేగాత్మ అయిన తాను, ఆత్మగా ఉండే తాను జాగ్రత్తావస్థలో విసురుగా ఉండి, స్వప్నావస్థలో తేజస్సుగాను, గాఢ నిద్రావస్థలో ప్రాజ్ఞుడిగా ఉండేవాడు. ఆ మూడవస్థల్ని ఎరిగినటువంటి దాన్ని, దాని యొక్క స్థితుల్ని మూడు 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 స్థితులకి అతీతంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలోకి తాను వెళ్తే పరమాత్ముని యొక్క 4 అవస్థలుగా చెప్పబడిన దాంట్లో కూడా మూలమాయగాను, అదే పరమాత్మగాను చెప్పబడినది కదా, మూల ప్రకృతిగా. ఆ రెండు ఒక్కటే. ఆ రెండు అదే అనటకు ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు. ఈ ప్రత్యేగాత్మను, ఆ పరమాత్మ. ఆ రెండు సాంఖ్యంలో కూడా ఆ రెండు చెప్పారు. ఆ రెండు వేరువేరుగా గుర్తిస్తున్నప్పటికీ ఆ రెండు ఒక్కటేననేది తెలిస్తే అది సాంఖ్య విచారణ యొక్క ఫలితం అంతా కూడా దాంట్లోనే ఉంది అని విద్యాసాగర్లు బోధించిన దాంట్లో ఓ చోట చెప్పాడు. ఈ ప్రత్యేగాత్మయే ఆ పరమాత్మ అనేది గుర్తెరగాలి అని. కనుక ప్రత్యేగాత్మయే తాను పరమాత్మ ఎందలి ఒక పరమాణువే గనుక, ఆ పరమాత్మలో ఆయన ఒక పరమాణువు వంటి వాడే కాబట్టి తాను కూడా ఆదిశక్తియే అనుటకు ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. గుర్తెరిగితే దాన్ని ఈ విచారణ చేత తాను ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి ఆ పరమాణువుగా ఉన్నటువంటి స్థితిలో పరమాత్మ యందలి భాగంగానే తాను భావిస్తే తాను కూడా ఆదిశక్తి అనటకే సందేహించాల్సిన పని లేదు. ఆ అంటే ఆది, శ అంటే శక్తి, ఆశయే ఆదిశక్తి. ఈ ఆ, శ, ఆది అనే దాంట్లో మొదటి అక్షరము, శక్తి అనే దాంట్లో మొదటి అక్షరము రెండు తీసుకుంటే ఈ రెండింటినీ కలిపితే ఆశయే ఆదిశక్తి. ఈ ఆశ అనేది మానవునికి ఎట్లా పుట్టిందని కదా ఈ అధ్యాయం ప్రారంభమైంది. ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఆదిశక్తి అనే దాంట్లో ఆశ రెండు కలిపితే ఆ ఆశయే ఆదిశక్తి. ఆదిశక్తి అయిన తనకు అండపిండ బ్రహ్మాండములన్నీ సొంతమైనట్లో తప్పేమున్నది? ఈ ఆదిశక్తిగా ఏర్పడిన భావించినటువంటి వానికి తనకు తన యొక్క సంకల్పంలోనే కదా అవన్నీ కలుగుతాండేది. కాబట్టి ఆ ఆదిశక్తి అయినటువంటి తనకు అండ పిండ బ్రహ్మాండములు అన్నీ కూడా సొంతమైనట్లో తప్పేమున్నది? వాటిని ఆక్రమించుకొని చూసిన దురాశ ఎట్లగును? మరియు ఈ ఈ లోక శక్తి, ఈశ అనగా ఈ శక్తి. ఈశ అంటే ఈ లోకంలో, శ అంటే శక్తి. ఈశ అంటే ఈ లోకంలో శక్తి. అనగా ఈ లోకమునకు అధిపతి అయినటువంటి ఈశుడు కూడా ఆదిశక్తి యందు అంతర్భాగమై ఉన్నాడు కదా! ఈ ఈశుడు కూడా ఆదిశక్తిలో అంతర్భాగమై ఉన్నాడు. తాను కూడా అంతర్భాగమయ్యే ఉన్నాడు. తాను ఈ పిండ బ్రహ్మాండములన్నీ మొదటికి విచారిస్తే తాను ప్రత్యేగాత్మగా పరమాణు స్థితిలో ఉన్నటువంటి ఆత్మ తాను పరమాత్మలోనే ఉన్నాను అనంటే ఆదిశక్తి కూడా ఆదిశక్తిలోనే ఈశుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ ఈశ అంటే ఈ లోకంలో శక్తి. ఈశ అనగా ఈ లోకమునకు అధిపతి అయినటువంటి ఈశుడు కూడా ఆదిశక్తి యందు అంతర్భాగమై ఉన్నాడు. కనుక ఆశ జగత్ పరిపాలన చేయుచున్నది. ఆ ఆశ అనేదే జగత్తంతటిని పరిపాలన చేస్తూ ఉన్నది. పైన సమిష్టిలోనూ, అక్కడ ఈశుడుగా ఈ లోకానికి శక్తిగా. ఇక్కడేమో ఈ జీవుడు ఆదిశక్తిగా భావించి ఆశ, ఆది అనే దాంట్లో ఆ, శక్తి అనే దాంట్లో ఆదిశక్తిగా ఉండి దాని ఏమవుతుంది ఈ ఆశ అనేదే, ఈ ఆశ అనే అంతర్భాగమై ఆదిశక్తి యందు అంతర్భాగమై ఉన్నందువల్ల ఆశ అనేదే జగత్ పరిపాలన చేస్తున్నది. ఈ జగత్తునంతా పాలించాలనే ఆశ వల్లే. లేదంటే ఇక్కడ పంచభూతాలతో కూడినటువంటివి ఇవన్నీ నాకు కావాలి. దీనికి నేను అధిపతిగా ఉండాలి. ఈ ఇంటికి యజమానిగా ఉన్నాను. అట్లాగే ఇంక సంఘానికి ఒక పదవి, లేదంటే దేశానికి ఒక రాజు. ఇట్లా దాంట్లో కనపడేటువంటి వస్తుజాలం కూడా కావాలి తనకు. ఇట్లా ఆశ అనే దాని చేతనే జగత్ పరిపాలన అంతా చేయుచున్నది. అందువల్ల చరాచర జగత్తునంతయు ఈ చలించేది, చలించకుండా ఉండేది. చలించి కనపడుతున్నటువంటి వస్తు ప్రపంచము, చలించకుండా ఉండి పంచభూతాత్మకంగా కనపడుతున్నటువంటిది. అన్నీ కూడా జగత్తంతా కూడా తనదేనట్లో తప్పు లేదు గనుక అంతటి ఆశను కొంత మాత్రము తృప్తిపడమనినా అంగీకరించున్నది
అంత ఆశతో ఉంది కాబట్టి, అంతా కనపడే ప్రపంచంతో తాను తాదాత్మ్యం చెందుతోంది కాబట్టి, ఇదంతా కావాలనే భావనతో ఉంది కాబట్టి, అట్లా దాన్ని కొంత మాత్రం చేతే తృప్తిపడు అనంటే అంగీకరిస్తుందా? అట్లా అణిగి ఉంటుందా? అణిగి ఉండదు. అయితే ఆశకు అంతం లేదందామా? ఒకవేళ అట్లా అనేటట్టయితే ఆశకు అంతం లేదు అని అందామా? అంటే ఉన్నది. ఆశకు అంతము లేదందామా? అంటే లేకుండా పోయేవాడు ఎట్లా భావించుంటే దానిని బట్టి. ఇక లేదందామా? అంటే లేదంటే ఉన్నది. ఎట్లనగా ఆశ ఎనబడు ఆదిశక్తి లేక మూలమాయ భ్రాంతిజన్యమైన ఊహా సంకల్పమే గనుక, అది ఒక లీలా సదృశమైంది గనుక, తనకై తాను సత్యము, నిత్యము, శాశ్వతమును ఆశించి ఊర్ధ్వముఖమై అచలమును దర్శించినప్పుడు, అనంతమైన అచలమున తన ఉనికియే కనిపించక, అసలు తాను లేనే లేనని సత్యం ఎరిగినప్పుడు, ఆశ తనంతట తానుగా అంతమైపోతున్నది. ఇక్కడ చెప్పాడు. ఎక్కడ అంతమైతుంది? ఏ విధంగా అయితే ఆశ అంతమైతుంది అంటే, ఈ ఆశ ఈ ఆదిశక్తి లేక మూలమాయ అనే భ్రాంతిజన్యమైనటువంటిది గదా! ఆ భ్రాంతితోనే ఊహా సంకల్పం అయింది గదా! ఆ ఊహా సంకల్పమే కాబట్టి, అది ఒక లీలా సదృశ్యమైంది గాబట్టి, తనకు తనకై తాను సత్యము, నిత్యము, శాశ్వతమును ఆశించి, తనకై తాను ఆ సత్యము, నిత్యము, శాశ్వతమైన దాన్ని ఆశించి, ఊర్ధ్వముఖమై మళ్ళీ పైకి పైకెళ్ళి తాను విచారణ చేత అచలమును దర్శించినప్పుడు, ఆ ఊర్ధ్వముఖమై ఇదంతా ఈ భ్రాంతిజన్యమైనది లీలా సదృశమైనది ఊహా సంకల్పమే కాబట్టి ఇదంతా తాను సత్యాన్వేషణలో సత్యము, నిత్యము, శాశ్వతము దానిని ఆశించి ఊర్ధ్వముఖంగా పయనించి అచలాన్ని దర్శించినప్పుడు, అప్పుడు అనంతమైనటువంటి అచలము స్వతసిద్ధంగాను, ములుగుచ్చు సందు లేకుండాను, వేరే ఒక్కగా నేను భావిస్తున్నటువంటి ఈ ఊహా సంకల్ప ప్రపంచం అంతటికి తావే లేకుండా, ములుగుచ్చాకే సందు లేకుండా ఉంటే ఈ పంచభూతాత్మకమైన నామరూపాలతో కూడినటువంటి భ్రాంతి చేత ఉన్నది అనుకుంట పడుతున్నటువంటిది లీలా సదృశమైనది, ఊహాజన్యమైనది కాబట్టి దీనికి ఉనికే లేదు. అక్కడికి పోయిన తర్వాత అచలాన్ని దర్శించిన తర్వాత అప్పుడు అనంతమైనటువంటి అచలం. అనంతం అంటే అంతం ఇక్కడ, అక్కడ మొదలైంది గానీ, ఆది, అంతం గానీ, లేదంటే ఇక్కడ ఎక్కడైనా గూడా ములుగుచ్చు సందు లేనట్టుకుండా అంతటా ఉన్నది అది ఒక్కటే. అది శాశ్వతంగా ఉన్నది. అది ఊహాజనితము గాదు. దాంట్లో సంకల్ప వికల్పములు లేవు. దానికి కారణము లేదు. కాబట్టి అది అప్పటికి, ఎప్పటికి ఉన్నదని తెలుసుకున్న తర్వాత తన ఉనికియే కనిపించక, తన ఉనికే తనకు ఉనికి లేదు. తాను కేవలం సంకల్ప మాత్రం చేత తాను ఉనికి ఉన్నట్టుగా తన స్ఫురణ కలిగి, నేననే స్ఫురణ కలిగి, ఎరుకతో నేననే స్ఫురణతో, నేను అనేది కలిగిన తర్వాత ఉన్నాననే స్ఫురణ కలిగి, వాటితో తాదాత్మ్యం చెంది భ్రాంతి చేత తాను అనుకున్నది గాని, ఆ ఎరుక అనేది ఊహాజనితమైనదేను, ఉన్నది అచలమేను అని ఆ అచలాన్ని చూసిన తర్వాత తన ఉనికి కనిపించక, తన ఉనికి అంటే తనకుండడానికి అచలంలాగా ఎప్పటికి స్వతసిద్ధంగా ఉన్నది కాదు గాబట్టి, ఇది కేవలం భ్రాంతి చేత ఊహా కల్పితమైనది గాబట్టి, తాను లేనను సత్యమెరిగినప్పుడు, ఆ నేననేది ఏదైతే స్ఫురణ కలిగి ఎరుకలో నేను అనేదొచ్చిందో, అది నేను లేననే సత్యమెరిగినప్పుడు, ఆశ తనంతట తానుగా ఇంగ ఆశ అనేది దేన్ని చూసి ఆశపడింది? తాను సంకల్పించింది గదా! ఇదంతటిని. తాను సంకల్పించి ఈ సర్వ జగత్తులో ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెందినప్పుడు గదా! ఇదంతా కనపడుతున్నది నాకు కావాలి అని భావించినది. అది లే అది కనిపించేదంతా కూడా కల్పితమైనటువంటి మాయాజనితమైన వస్తువయినప్పుడు, తాను తన ఉనికి లేనప్పుడు, తానున్నానని, తనకు ఉనికి ఉందని, తనకు ఆ కనపడేటువంటి వస్తు ప్రపంచం అంతా దానితో తాదాత్మ్యం చెందిన తర్వాత గదా! చెందనప్పుడు తనకు ఉనికియే కనిపించనప్పుడు, ఈ కనిపించినటువంటి జగత్తుగా కనిపించిందంతా కేవలం అసత్యమైనదిగాను, భ్రాంతి చేత ఏర్పడిందిగా తోచినప్పుడు, తనంతట తానుగా అది అంతమైపోవచ్చున్నది. అది గురువాక్యం చేత
ఆ బయలును గుర్తెరిగి తాను అనే స్ఫురణ కలిగి ఏ విధంగా నేననే భ్రాంతి చేత ఇయన్నీ వరుసగా వచ్చాయో, ఆ భ్రాంతులన్నీ విచారణ చేతనే ఒక్కటొక్కటిగా పోగొట్టుకుంటూ పోయినప్పుడు కదా నువ్వు ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి ప్రత్యేగాత్మ, పరమాత్మ రెండూ ఒక్కటేననే చోటికి పోయి నువ్వు నిలబడేది. ఆటి వరకు విచారణ అయిపోనిచ్చి ఇంక అవతలి పెట్టే తన ఉనికి లేనటువంటి, తన ఉనికి ఎంత మాత్రము లేనటువంటి ఎరుకకు సంబంధం లేనటువంటి, స్వతసిద్ధంగా ఉన్నటువంటి ఈ సంకల్ప ఊహా ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి అచలాన్ని ఎరిగినప్పుడు, అప్పుడు తాను లేను, తన ఉనికి లేదు అనేది తెలుసుకునేది. ఈ విచారణ కలుగుటకు ముందు, ఈ విచారణ అంతా కలగడానికి ముందు సద్గురు దర్శన భాగ్యమున మానవ జన్మకే సాధ్యమైన పురుషార్థములు ఎరగవలెను. ఈ విచారణ అంతా కలగాలి అంటే ఇక్కడి దాకా పోయి విచారణ కలగడానికి కారణం ఏమిటి? నువ్వు ఆదిశక్తి గాను, ఆదిశక్తి కంటే ముందు ఉన్నటువంటి పరమాత్మ, ఆదిశక్తి, పరమాత్మ ఆ 2 శక్తులు ఉన్నాయని ఏవైతే ఊహాత్మకంగా వచ్చినాయో, ఆ ఊహాత్మకంగా వచ్చినటువంటి ఆదిశక్తిలో అంతర్భాగంగా వచ్చినదే నువ్వు గాబట్టి, నేననేది గాబట్టి, ఆ వాటికి ఏర్పడినటువంటి ఊహామాత్రంగా వచ్చినటువంటి ఎరుకలోనే నేననేది కూడా తోచింది గాబట్టి, అక్కడి దాకా నువ్వు విచారణ చేయడానికి ముందు ఎక్కడికి పోయినావు? సద్గురు దర్శన భాగ్యం చేత మానవ జన్మకి మాత్రమే సాధ్యమైనటువంటి ఈ విచారణ అంతా కూడా మానవ జన్మతోనే సాధ్యం గాబట్టి, మిగిలిన వాటన్నిటికీ ఈ విచారణ అంతా చేసుకుంటూ పోయే పని గాని, దానిలోకి ఆ చైతన్యం గాని, ఆ బుద్ధి నిర్ణయాత్మకమైనటువంటి స్థితి. చైతన్యం అయితే ఉంది అన్ని జీవులకు. కానీ బుద్ధి నిర్ణయాత్మకమైనటువంటిది లేదు దానికి. కాబట్టి మానవ జన్మకే సాధ్యమైనటువంటి చతుర్విధ పురుషార్థములు ఎరుగవలెను. ఇది మానవ జన్మకే సాధ్యమైనటువంటి ఈ చతుర్విధ పురుషార్థాలని ఎరిగి ఎప్పుడు గురువు దగ్గరికి పోకముందే ముందు చతుర్విధ పురుషార్థాలనేటివి ఉన్నాయి 4. ఆ 4 ఉన్నాయి గదా! దానిలో తెలియాలి గదా! అని జెప్పి గురువుగారి దగ్గరికి పోతే, ఆ పురుషార్థములన్నారు గదా! అని పురుషులకు మాత్రమే పరిమితం గాదవి. ఆ చతుర్విధ పురుషార్థాలని చెప్పినారే, అవి ధర్మము, అర్థము, కామము, మోక్షమని. అది సర్వజీవులకు చెప్పేది. పురుషుడు, స్త్రీ లింగభేదం అనేది కేవలం శరీరాలకే గాని, శరీరాల్లో గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి దానికి లింగభేదములు లేవు. ఈ దేహం, దేహ రూపంలో ఉన్నటువంటిది ఇది స్త్రీ, ఇది పురుషుడనే భావన గాని, జీవుడుగా ఉన్నటువంటి, ఆత్మగా ఉన్నటువంటి భావనకేమో ఒకే రకమైన చైతన్యమే ఉంది. కాబట్టి ఆ పురుషార్థములన్నారు గదా! అని అవి మాత్రం పురుషులకు మాత్రం పరిమితం అని కాదు. పౌరుషముచే స్త్రీ, పురుషులైన ఎవరైనను సాధించాలి. స్త్రీ, పురుషులు ఎవరైనా దేహం అనేదేమో ప్రకృతిగాను, దేహంలో గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్న ఆత్మేమో అధిష్టాన చేతన బ్రహ్మంగా ఉన్నటువంటిది అదేమో ఆ గుర్తెరుగుతున్నది పురుషుడుగాను ఉంది. ఇది ప్రకృతిగా ఉంటే. దేహం ప్రకృతి, దేహంలో దేహాన్ని నడిపించేటువంటి అధిష్టానం ప పురుషుడుగా ఉంది గాబట్టి, స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ, శరీరం ఏదైనప్పటికీ పౌరుషంతో దాన్ని సాధించాలి గాబట్టి, నపుంసకులైనను సాధించదగిన సంపదయే అని, నపుంసకులుగా ఉన్న వాళ్ళు పురుషుడు, స్త్రీ కాకపోయినప్పటికీ దేహం గదా! పురుషుడా, స్త్రీయా అని నిర్ణయిస్తున్నది. కాబట్టి నపుంసకుడైనప్పటికీ గూడాను వానికి దేహం ఉంది. వానికి దేహం ఉంది. వాని దేహంలో నడిపించేటువంటి చైతన్య శక్తి ఉంది గదా! అధిష్టాన చేతన బ్రహ్మం నపుంసకునికి కూడా ఉంది. కాబట్టి శరీరాలతో సంబంధం లేకుండా దీన్ని సాధించాలి, ఈ చతుర్విధ పురుషార్థాలను తెలుసుకోవాలి అంటే గురువుగారి దగ్గరికి ఎళ్లి పెట్టి విచారించింటే గదా! ఇక్కడి దాకా నువ్వు పైకెళ్ళి ఆ ప్రత్యేగాత్మ స్థితిని, పరమాత్మ స్థితిని, దానికి అతీతంగా ఉండే స్థితిని తెలుసుకొండేది. ఆ తెలుసుకునే దానికి కారణం మానవునికున్నటువంటి మానవ జన్మలో కలిగినటువంటి బుద్ధి విశేషం వల్ల సాధ్యమవుతోంది. ఇతర జన్మల్లో ఉన్నటువంటి ఇతర జంతు జీవజాలాలకన్నిటికీ ఏ రకమైనటువంటి ఆస్కారము దానికి లేదు గాబట్టి. కాబట్టి ఈ విచారణ అంతటికి గురువుని ఆశ్రయించి అట్లా ఒక్కొక్క మెట్టు భ్రాంతులు తొలగించుకుంటూ విచారణ జరుపుకుంటూ పోతే ఎరగబడేది ఇది. ఇక చతుర్విధ పురుషార్థములు అనేటివి రేపు తరగతిలో చెప్పుకుందాం. సమయం సరిపోయింది ఇప్పటికి. మంగళం చెప్పప్ప.
మంగళం చెప్పి వెంకటేశ్వరం. ఏం పా వెంకటేశ్వర ఆయన మీట్లో పెట్టుకున్నా కదా స్వామి. మీట్లో పెట్టుకున్నాడు పలకట్లేదే మరి. అవు వెంకటేష్ అన్న చెప్తాడంటున్నానా? అదే మీట్లో ఉన్నాడు. చెప్పన్నా ఆ, నువ్వే ఒకటి. చెప్పన్నా రమణనా ఆ? రమణనా ఆ, నువ్వే రమణ చెప్పు నీళ్ళు ఇవ్వాలంటే ప్రార్థన చేసింది నువ్వే కదనా? చెప్పు, పర్లేదులే. మంగళం వారు. చెప్పన్నా ఈడ కొంచెం ఏమో కొంచెం పని ఉంది వచ్చిండారు ఎవరో. అవునా? సరే చెప్పు రాసమ్మ దగ్గరికి వచ్చిండారు. జై సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఇందుగల గురు భక్త మండలికి జై. సర్వమంగళ నిర్వికల్ప సాధు రూపా సర్వసాక్షి సద్గురోత్తమ మంగళం మంగళం. సర్వమంగళ నిర్వికల్ప సాధు రూపా సర్వసాక్షి సద్గురోత్తమ స్వామి మంగళం. అండపిండ బ్రహ్మాండంబులనంతా నిండి ఆది మధ్యాంతంబులెరుగనియ చలాచార్య సర్వమంగళ నిర్వికల్ప సాధు రూపా సర్వసాక్షి సద్గురోత్తమ స్వామి మంగళం. మూఢనమ్మక భూతముల మూర్ఖంబులను మూలమంట దృంచి మాకు మోక్షం బొసగు సర్వమంగళ నిర్వికల్ప సాధు రూపా సర్వసాక్షి సద్గురోత్తమ స్వామి మంగళం. మాయ చీకటి తెరలు దొలగా మాలో వెలుగై మల్లి బూటని మార్గదర్శక మంగళం మంగళం. సర్వమంగళ నిర్వికల్ప సాధు రూపా సర్వసాక్షి సద్గురోత్తమ స్వామి మంగళం. మంగళం జ్ఞాన రూపాయ మాయాభ్రాంతి నివారణే మంగళం వెంకటాచల మహాత్మా గురు మంగళం. మంగళం గురుదేవాయ మహనీయాయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురునాథ్ మహారాజ్ కి. ఇందుగల గురు భక్త మండలికి జై. పూర్ణానంద పుల్లయార్యులకి జై. అచలానంద దొండ్లవాగు వెంకటాచలార్యులకి జై. పరబ్రహ్మానంద నరసింహార్యులకి జై. జై విష్ణానంద కృష్ణమూర్తార్యులకి జై. విరాహితానంద వెంకటదాసార్యులకి జై. అశ్వర్తార్యులకు జై. సంజీవార్యులకు ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు జై జై గురుదేవ. జై గురు అందరికి. రమణ జై గురు